లంకా దహనమయ్యాక హనుమంతుని శరీర గాయాలయ్యాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి పక్కన కూర్చోపెట్టుకుని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట. అలా చేయడం వలన హనుమంతుని గాయాలు బాధ పెట్టకుండా చల్లగా ఉండి ఉపశమనం కలిగించిందట. ఇక అప్పటి నుంచి హనుమంతునికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని చెబుతుంటారు. అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాక తమలపాకే కాకుండా రకరకాల పువ్వులతో పూజ చేస్తే హనుమంతుడు ప్రీతి చెందుతాడు. హనుమంతుడు రకరకాల పువ్వులు ఎందుకు ఇష్టపడతాడంటే దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. అలాంటి సూర్యుడి వల్ల అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి. ఆ సూర్య భగవానుడే తనకి గురువు. ఆ గురువు నుండి వచ్చే కిరణాల వల్లనే పూలు వికసిస్తూ ఉంటాయి. అలాంటి పూలతో పూజలు అందుకోవడం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తుంటాడట. ఆనందంతో అనుగ్రహిస్తాడట. అందువల్లనే హనుమంతుడిని వివిధ రకాల తాజా పూలతో పూజించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు.